మరొక దినంలో మరొక వాక్యాన్ని చదువుకున్నాం. ఈ గలతీయులకు రాసిన పత్రికలో నుంచే మనము 2:20 నేను క్రీస్తుతో కూడా సిలువబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. దేవుని కుమారుని అందరి విశ్వాసంతోనే మనం జీవిస్తున్నాం. నా మట్టుకు నేనైతే విశ్వాసంతోనే, దేవుడిచ్చిన ఆహారంతోనే, విశ్వాసంతోనే బ్రతుకుతున్నానని చెప్పాలి. ఎందుకంటే ఏ వైద్యుడి దగ్గరికి నేను పరమ వైద్యుడే ప్రతి విషయంలో స్వస్థపరుస్తూ ఉన్నాడు. అందుకే ఇక్కడ నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. ఆ రక్షకుడు ఆ సిలువలో కేవలం మనకి రక్షణ కోసమే సిలువను ఎక్కలేదు. మన ప్రభు మన కోసం రక్తం కార్చింది కేవలం మన రక్షణ కోసం కాదు, మన స్వస్థత కోసం. ఆయన రోగగ్రస్తుడైపోయాడు, వ్యాధిని అనుభవించాడు, వ్యసనాక్రాంతుడుగా మార్చబడ్డాడు. అలాగే మన దరిద్రం నుంచి విడిపించడానికి ఆయన దరిద్రుడైపోయాడు. కాబట్టి మనం ఇప్పుడు మన జీవితం క్రీస్తుతోనే, ఇంకా వేరే విధంగా కానే కాదు. సిలువ వేయబడి ఉన్నాను, క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. క్రీస్తుతో సిలువ వేయబడితే ఇక మనుషులతో ఇక తక్కువ అన్నమాట. మనుషులతో సాంగత్యం కేవలం దేవునితో వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ, ఎప్పుడు పొద్దుగుద్దా, ఎప్పుడు తెల్లారిద్దా, ఆయన రాకడ ఎప్పుడు వస్తుందా, ఇదే ఆలోచన మనకు ఉండాలి. దేవుడి మాటలు మన కోసం జీవించునుగాక. పరిశుద్ధుడు అయిన తండ్రి, నమ్మదగిన దేవానికి స్తోత్రాలు. మరొక దినంలో కూడా నీ వాక్యాన్ని పంచుకోవడానికి మీరు ఇచ్చిన కృప కొరకై స్తోత్రాలు చెల్లిస్తూ, మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకోమని పరిశుద్ధాత్మ ద్వారా ఈ ప్రార్థనా మనవులు మీకే సమర్పించి అడిగి వేడుకొని మీ దగ్గర జవాబులు పొందుకొనుచున్నాము. మమ్మల్ని అందరినీ కన్న మా పరలోకమందున్న మా తండ్రి. ఆమేన్, 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 ఆమేన్.